పవిత్రని పెళ్లి చేసుకోవడం వల్లే కదా అరవింద్ అర్ధాంతరంగా చనిపోయింది. అందులో పవిత్ర తప్పేం లేదు డాడీ. ఎందుకు ఆ విషయంలో పవిత్రని దోషం చేస్తారు? తెలిసి కూడా పవిత్రని వెనకేసుకొస్తున్నావా సంజన? ఆది ఢిల్లీ మీటింగ్ కి వెళ్లకుండా పథకం ప్రకారం తన దగ్గరికి రప్పించుకొని తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన విషయం నీకు తెలీదా? ఆది ఢిల్లీ వెళ్లే విషయం తనకు తెలియదని, అందుకే ఫోన్ చేశానని పవిత్ర చెప్పింది కదండి. అదంతా అందరినీ నమ్మించడానికి ఆడిన డ్రామా. ఆదికి సంబంధించిన చిన్న విషయమైనా సరే పవిత్రకి ఫోన్ చేసి చెప్తాడు. అలాంటిది ఇన్వెస్టర్స్ మీటింగ్ గురించి చెప్పకుండా ఉంటాడా? కాదని సంజనని చెప్పాను. అదైతే నిజమే. ఆది ఏది పవిత్ర దగ్గర దాచడు. విన్నావుగా? ఆదిని ఎదగనివ్వకుండా చేసి అధికారాలన్నీ తన చేతుల్లోకి తీసుకోవాలని ఎత్తుగడ వేసి మరీ పవిత్ర ఇక్కడికి తిరిగొచ్చింది. పవిత్ర నీ ఫ్రెండ్ అని ఇంకా నువ్వు తనని నమ్ముతున్నావు. కానీ తను మాత్రం అదే ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని చివరికి నిన్ను కూడా బానిసలా చేసుకుంటుంది. తనెంత తెలివిగలదో తెలుసుకోవడానికి నీకున్న అనుభవం సరిపోదు సంజన. తీరా తెలిసేసరికి నీ జీవితం సగం కోల్పోతావేమోనని నా బాధ. ఎప్పటికైనా మేల్కొని ఆదిని మాట వినేలా చేసుకో. లేదంటే నష్టపోయేది నువ్వే, బాధపడాల్సింది నేను. పవిత్ర మరి అంత కమర్షియల్ గా ఆలోచిస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. డాడీ చెప్తుంటే నమ్మకుండా ఉండలేకపోతున్నాను. నిన్న కూడా పవిత్రతో చాలా రూడ్గా మాట్లాడాను. అందుకే ఆదికి నా మీద కోపం వచ్చింది. కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది నా పరిస్థితి. ఇటు డాడీ అటు ఆది, వీళ్ళ మధ్యలో నేను నలిగిపోతున్నాను.